నా అన్వేషణ ఈ దరిద్రుడు ఇంకా పిచ్చవాగుడు తగ్గించటం లేదు. ఈ పిచ్చి సన్నాసి రాధా మనోహర్ దాస్ గారిని విమర్శిస్తున్నాడు. వీడికి హిందువులు విమర్శించే ధైర్యం ఉంది గానీ వేరే మతస్థులు విమర్శించే ధైర్యం లేదు ఈ పిచ్చి సన్నాసికి. వీడు ఒక బోకుగాడు. వీడి పేరు రాధా మనోహర్ దాస్. పొద్దున్న లెగిస్తే మత విద్వేషాలు రెచ్చగొడతారు. వీడికి ఒక వేదం రాదు, ఒక మంత్రం రాదు, ఒక తంత్రం రాదు, మహాభారతం రాదు, జనగణమన రాదు, భగవద్గీత రాదు, ఏమీ రాదు. లేస్తే యేసు ప్రభువుని తిట్టాలి, ముస్లిమ్స్ని తిట్టాలి, సాయిబాబాని తిట్టాలి, తిట్టి పాపం కలుపుకున్నాడు. వెదవన్నారు మత విద్వేషాలు రెచ్చగొట్టే గ్యాంగులో ఎవడైనా ర్యాంక్ వస్తే అసలు వీడు హిందువా, క్రిస్టియనా, లేదా మతం మోడి పట్టిన పిచ్చి సన్నాస, పిచ్చి గాడిది కొడుకు. వీడు మన హిందువుల్లో తిట్టడానికి మాత్రమే ప్రత్యేకించి తన భాషను ఉపయోగిస్తాడు. ఇంకెవడు సంఖ నాకలేడు. రాధా మనోహర్ దాసు తను నప్పిన మతాన్ని అనుసరిస్తూ దాని ప్రకారం వెళ్తున్నారు. ఆయన విమర్శించిన వాళ్ళందరినీ విమర్శిస్తున్నారు. ఆయన మతాలు ఉద్దేశించడం ఏంటి? ఈ పిచ్చి సన్నాసి గారికి ఏం తెలుసు? హిందూ మతం అంటే ఏం తెలుసా? చచ్చు ఎదవా. ఎంతసేపు గరికపాటి నరసింహరావు గారిని, చాగంటి కోటేశ్వరరావు గారిని, ఇలాంటి రాధా మనోహర్ దాస్ లాంటి విమర్శించడానికి టైం అంతా ఉపయోగిస్తున్నాడు. వీడు తెప్పలేడు పడకుండా ఈ మధ్య ఈ మతం పిచ్చి పట్టినట్టుంది ఈ వెదవకి. ఎందుకు లేనిపోని విషయాల్లో ఇరుక్కుంటున్నాడో అర్థం కాదు. ఈడేంటి, ఈడు వయసు ఏంటి, ఈడు బ్రతికేంటి? వచ్చు సన్నాసి. ఊర్లు తిరగడంతో ఈడు ఏదో సాధించేసినట్టు ఫీల్ అవుతున్నాడు. ఇంకా ఎంత తిట్టినా ఇటువంటి వెదవలకు బుద్ధి జ్ఞానం రాదు. ఈ రాధా మనోహర్ దాస్ గారు ఏదో విషం చిమ్మేస్తున్నాడని అంటున్నాడు కదా. వీడికన్నా విష చిమ్మోళ్ళు ఎవరున్నారా? గమనించడం లేదా నువ్వు? వీడియోలు చూసి దేశాన్ని 2 ముక్కలు చేయమంటున్న క్రైస్తవులు అనే విషయం నీకు తెలియదా? చాలా మంది మత ప్రవక్తలు చర్చిల్లోని వాటిలోని దేశాన్ని 2 ముక్కలు చేయండి అని అంటున్నారు. దానికి ఉదాహరణగా పాకిస్తాన్ ని, ఇండియాని 2 ముక్కలు చేశారు కదా. ముస్లిం పార్టీ ఇచ్చారు కదా, క్రిస్టియన్స్ కూడా పార్టీ ఇచ్చేయమని అడుగుతున్నారు. భారతదేశాన్ని 2 ముక్కలు చేయండి, ముక్తి చేయండి, మాకు ఒక దేశం ఇచ్చేయండి. ఈ దేశాన్ని 2 ముక్కలు చేసి మా మానాన్ని మేము బ్రతుకుతాం, మీ జోలికి రాం. ఏ విధంగా తెలియాల్సింది ఒకటే, హిందువులకు ఉన్నది ఒకటే దేశం. హిందువులకి ముస్లింలకు 10 దేశాలు, క్రిస్టియన్స్ లాగా 50 దేశాలు లేవు. ఈ క్రిస్టియన్స్ ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఆ దేశాలకు వెళ్ళొచ్చు కదా వీళ్ళు. ఆ దేశాలు కూడా చాలా ఖాళీగా ఉన్నాయి. మనది 140 కోట్లు దాటిన జనాభా. మన దగ్గర వీళ్ళందరూ పక్క దేశాలకు వెళ్ళిపోతే మంద కూడా తగ్గుతుంది కదా. ప్రజలు అలా ఆలోచించవచ్చు కదా. వీళ్ళందరూ ఎవరు అసలు మతం మార్చుకున్నోళ్ళు? వీళ్ళు మతానికి పుట్టినోళ్ళు కాదు. మతానికి పుట్టినోళ్ళు ఎవరు ఇండియాలో లేరు. వీళ్ళు మతానికి పుట్టలేదు. వీళ్ళు మతం ఇది కాదు. ఎందుకంటే వీళ్ళ పూర్వీకులు కూడా ఈ మతస్థులు కారు. మత విద్వేషాలు రెగ్గొట్టం ఏంటి? అసలు ఆయన ఏదో అన్నాడు, ఆయన బాధలు ఆయన పడతారు. ఒకవేళ అతను రెగ్గొట్టాడు అనుకోండి, ఆయన చట్టం చూసుకుంటది. నీకెందుకు మధ్యలోని? ఎంతో మంది దేశాన్ని విడగొట్టడానికి ట్రై చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి అతను సమాధానం చెప్తుంటాను అనుకుందాం. లేదంటే అతను తప్పు మాట్లాడితే ప్రభుత్వాలు చట్టం అతని మీద చర్యలు తీసుకుంటాయి. మధ్యలో నువ్వెవడవే? యేసు ప్రభువుని ఎవరు చట్టం లేదు. యేసు ప్రభు ముసుగు కప్పుకొని చెడు మాటలు ఆడుతున్న వాళ్ళే చట్టం అంటున్నాం. యేసు ప్రభుని ఎందుకు చట్టం అంటారు? ఒకవేళ చట్టమైనా సరే అది అతని ఇష్టం. ఒకవేళ అతను అనుకుంటాడు, అతనికి చట్టం చర్య తీసుకుంటది. మధ్యలో నీకెందుకు? నువ్వు కూడా అడగొచ్చు, నీకెందుకు నేను అతన్ని అన్నప్పుడు అనేసి. నీలాంటి సన్నాసులు కూడా అతని లాంటి వాళ్ళు విమర్శించడం భావ్యం కాదు. చూడు, చాలా వీడియోలు ఉన్నాయి. దేశాన్ని 2 ముక్కలు చేయండి, క్రిస్టియన్స్ కి సగం ఇచ్చేయండి అని అంటున్నారు. ఇదేం కేక్ ముక్క కోసుకొని తినడానికి? అది ఎంతవరకు పద్ధతి? క్రిస్టియన్స్ అందరూ చెడ్డోళ్ళు కారు, అలాగే ముస్లింస్ అందరూ చెడ్డోళ్ళు కారు. మనందరూ కలిసి ఉండడానికే మన లౌకికవాద దేశం ఏర్పడ్డది. లౌకికవాదం అంటే హిందూజన్ చంపేయడం కాదు. లౌకికవాదం అంటే హిందువులు నాశనం చేయడం కాదు. ఈ ప్రపంచంలో హిందువులకు ఉన్నది ఒక పెద్ద దేశం, ఇది ఒకటే. నేపాల్ లాంటి దేశం ఉన్నదో అది ఒక రాష్ట్రం కాదు, ఒక జిల్లా కన్నా పెద్దదేం కాదు. మిగతా మతాలకి ఎన్నో దేశాలు ఉన్నాయి. వీళ్ళు సపరేట్ దేశం కావాలనుకున్న వాళ్ళు ఎందుకు ఉండడం? ఆ మతం ఉన్న దేశానికి వెళ్ళిపోవచ్చు కదా. అది చెప్పాలి. అది మానేసి మన హిందూ మతాన్ని విమర్శిస్తున్న రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు విమర్శించడం ఏంటి? చూడరా, నువ్వు ఇలా తయారయ్యావు. చాలా కాలం బాగానే ఉండేవాడివి. పిచ్చిగాని పట్టింది ఎట్రా పిచ్చి. అమ్మాయిలతో తిరిగి గలీజ్ పనులు చేసి నువ్వు కూడా నీతులు చెప్తున్నావు అంటే అది దేశం చేసుకున్న తప్పు, పాపం, శాపం. నీతి మాలినోళ్ళు నీలాటోళ్ళు కూడా చెప్తున్నారు. చూడు ఎంత కరం పట్టింది హిందూ మతానికి, హిందూ దేశానికి. సెక్యులర్ అంటే కేవలం హిందూ మతాన్ని విమర్శిస్తే సెక్యులర్ కాదు, తప్పు చేసి విమర్శిస్తే సెక్యులర్. అది ఏ మతస్థుడైనాను. ఇప్పటికీ చెప్తున్నాను, రాధా మనోహర్ దాస్ గారు తప్పు చేస్తే ఆయన చట్టం చూసుకుంటది, చట్టం పని తను చేసుకుపోతుంది. ఎవరిని వెనకేసుకొని రావాల్సిన అవసరం. కానీ నువ్వెవడు విమర్శించడానికి? ముస్లిం మత ప్రవక్తలు అందరూ ఎంతో మంది హిందువుల్ని చాలా గలీజ్ గా తిడుతుంటారు. వాళ్ళు ఏమి నువ్వు విమర్శించావా? ఇండియాలో ఉన్నప్పుడు ఇండియా దేశభక్తి ఉండాలి. ఎంతో మంది పాకిస్తాన్ గెలిస్తే పండుగ చేసుకున్న వాళ్ళు చూసాం. ఆ రోజు నీ నోరు పగలదే. ఇప్పటికి కూడాను మత మోడీలో కొట్టుకుపోతున్న ఇతరులందరినీ ఎవరినైనా విమర్శించు, అంతే తప్ప కేవలం హిందువులే విమర్శించేంత కుసంస్కారంగా బతకొద్దు. ఎక్కడి నుంచి వచ్చింది? కేవలం హిందువులు విమర్శించుకోవడం అన్నది మన హిందూ మతంలోనే ఉంది. ఒక క్రిస్టియన్ విమర్శించడు, ఒక ముస్లిం విమర్శించడు. కర్మ కొద్దీ నీలాంటి ఎదల వల్ల, ఆ ప్రకాశ్ రాజ్ గారి లాంటి వల్ల మన హిందువులే విమర్శిస్తుంటారు.
ఉంటారు. దానికి లౌకికవాదం పేరు పెట్టి హిందువులు ఎక్కడ పోవాలి చెప్పండి. హిందువులు ఈ ఇండియాలో కాకుండా ఇంకెక్కడ ఉండగలరో చెప్పండి. బుద్ధి ఉండాలి. మారవయ్యా అన్వేష్, ఇకనైనా మారవయ్యా. ఆ విశ్లేషణ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ మీడియా మీ జనార్దన్.